హలో. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాస్ డైలీ వ్లాగ్స్. ఇక్కడైతే ఇదొచ్చేసి వెడ్నెస్డే తీసిన వ్లాగ్. ఇంకా మార్నింగ్ అయితే లేచేసాను ఎర్లీగా. సో అందుకని ఒక 10 మినిట్స్ అయితే చిన్నవైతే వర్క్స్ అయితే చేసేసుకున్నాను. ఇంకా త్వరగానే ఒక 15 మినిట్స్ అలా అనమాట. ఒక 10 to 15 మినిట్సే అనమాట. ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి కదా. ఇంకా కంప్లీట్ అయిపోయాక ఇంకా విండోస్ అన్నీ ఓపెన్ చేసేస్తాను అనమాట. ఫస్ట్ చేసినాకే డోర్స్ అవన్నీ ఓపెన్ చేసేస్తాను. అలాగే విండోస్ ఓపెన్ చేసి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇంకా మార్నింగ్ అయితే 5:30 అయితే అయిపోయింది. ఇంకా బాగా డోర్స్ తీయడంతో మంచి గాలి అయితే వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లోకి. విండోస్ కానీ ఏమన్నా తీస్తే ఈ గాలి ఫుల్ ఏసీ గాలిలాగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసి ఇంకా ఫ్రంట్ డోర్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా 6 అవుతూ ఉంది కదా. అటు ఇటు అక్కడ కెమెరా పెట్టుకొని అలా షూట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా టైం అయితే అయిపోతుందనమాట. సో అందుకని ఇంకా బయట అయితే ఉడవలేదు ఆ రోజు. ఎందుకంటే ప్లాంట్స్కి కొంచెం ముందు అంటే నర్సరీలో దొరుకుతుంది కదా, అదైతే తీసుకొచ్చామన్నమాట. అది వేసేసి వాటర్ పెడదాంలే మళ్ళీ కింద కారిపోతాయి కదా అని చెప్పేసి బయట అయితే స్టార్టింగ్తోనే ఊడవలేదన్నమాట. ఇక్కడైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇంకా గ్యాస్ అవన్నీ కట్టేస్తాను కదా, ఇంకా ఆన్ చేసేసుకొని ఇక్కడైతే పప్పు అయితే వేస్తున్నాను. చప్పటి పప్పు సాంబార్ పెడదాంలే అని ఇడ్లీ అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను ఆ రోజు. ఇంకా సాంబార్ కూడా పెడదాంలే అని చెప్పి రైస్లోకి కూడా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పి సాంబార్ పెడదామని పొద్దున అయితే పప్పు అయితే పెట్టేశాను. ఇంకా పప్పు అయితే పెట్టేశాను. ఇక్కడైతే డోర్ ఓపెన్ చేస్తా కదా, కిచెన్ డోరు అది ఓపెన్ చేసేస్తే అటు నుంచి అయితే గాలి వస్తుంది. బాగా గాలి వస్తుంటే బాగుంటుంది, కానీ అది వేయకపోతే ఏంటంటే మంట అయితే సరిగా తగలదు. అదైతే గాలికి అయితే కొట్టుకుంటూ ఉంటుంది కదా, మంట సరిగా తగలదులే అని చెప్పి డోర్ అయితే క్లోజ్ చేసేసాను. ఇంకా గిన్నెలు అవన్నీ ప్లేట్స్ అవన్నీ కడిగినవన్నీ అయితే సర్దేస్తూ ఉన్నాను అనమాట ర్యాక్స్లో అయితే. ప్లేట్స్ ఒక ర్యాక్స్లో, స్పూన్స్ అలా పెట్టేసుకుంటాం కదా. ఎక్కడైతే చిన్న ప్లేట్స్ ఒక పక్కన, పెద్ద ప్లేట్స్ ఒక పక్కన అయితే ఆరిపోయినవన్నీ అలా అయితే పైన అయితే పెట్టేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకా పప్పు ఉడికిపోయాక ఇంకా సాంబార్ కోసం అయితే ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ తీసి ఫ్రిడ్జ్ నుండి ఇంకా అయితే కట్ చేస్తూ ఉన్నాను అనమాట. క్యారెట్స్, ములక్కాయలు అవన్నీ తీసేసాను. ములక్కాయలు వేస్తేనే ఎట్లయినా సాంబార్ టేస్ట్గా ఉంటుంది. ములక్కాయలు వేయకుండా చేస్తే కొంచెం టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది, చేంజ్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలా వెజిటేబుల్స్ అయితే సాంబార్లోకి ఇంకా టమాటోస్, ఒక క్యారెట్, బెండకాయలు ఒక 2-3 వేస్తాను. ములక్కాయలు కొన్ని అయితే వేసేసాను అనమాట. అన్నీ ఉంటేనే టేస్ట్ కూడా బాగుంటుంది. ఎక్కువ పీసెస్ ఉంటేనే సాంబార్లోకి బాగుంటుంది. పిల్లలు తినకపోయినా మేమైతే ఎక్కువ ముక్కలైతే తింటాము. సో అందుకని ఎక్కువగానే వేసేసుకుంటాను సాంబార్లో, చిక్కగా చేసేసుకుంటాము. ఇంకేదైతే అన్నీ కట్ చేసేసుకున్నాను. ఇంకా పోపు అయితే పెట్టేసుకొని ఇంకా ముక్కలైతే ఫస్ట్ ఫ్రై కొంచెం ఒక 5 మినిట్స్ అలా కొంచెం మెత్తగా వేగాక తర్వాత అయితే చింతపండు పులుసు అయితే పిసికేసి అయితే పోసేస్తాను. ఇంకా అవైతే ఉడుకుతూ ఉన్నాయి కదా. ఇంకా తర్వాత చట్నీ కూడా ఒక పక్కన అయితే చట్నీ కూడా అయితే ప్రిపేర్ అయితే చేసేసాను, అయిపోయింది. బాబు అయితే
సాంబార్ తింటానంటాడు కానీ అంత ఇష్టంగా తినడు. సో అందుకని తనకి చట్నీ కూడా కొంచెం తన వరకు అయితే ప్రిపేర్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడ తర్వాత అయితే బాబు అయితే వెళ్ళిపోయాడు. కొంచెం బాగా అయితే ఈరోజైతే ఎండ కూడా వచ్చేసిందనమాట. ఇంకా చెప్పాను కదా మొక్కలకి బలం ముందు వేయాలని, అవైతే ఒక్కొక్క స్పూన్ అయితే ప్రతి ప్లాంట్స్కి అయితే వేసేసాను. ఇంకా వేసేసి వాటికైతే వాటర్ అయితే పోసేసామనుకోండి, వాటర్ పోయాలంట కంపల్సరీగా. ఇంకా బలం పడుతుంది కదా, మట్టిలోకి అయితే వెళ్ళిపోతుంది కదా, పైపైనే వేసుకోమన్నారు. పైపైన వేసుకొని వాటర్ అయితే పోసేసాను మొక్కలకి. ఇంకా మొక్కలకైతే వాటర్ పోసేసుకున్నాను. ఇంకా తర్వాత ఊడ్చుకోవచ్చు, వాటర్ అయితే కారిపోతాయి కదా. ఇంకా ఇంట్లోకి వచ్చేసి ఇంకా మేమైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా జెషి కూడా లేచింది కదా, ఇంకా మేమే తింటాము. వాళ్ళు చట్నీలోనే తింటారు, ఈ కారపొళ్ళు సాంబార్ అంత ఇంట్రెస్ట్గా ఏం తినరు. కానీ ఎంత బాగుంటాయో కదా సాంబార్లో. మేమైతే కొన్ని ఒక 2 ఏమో సాంబార్లో అయితే తిన్నాము. శనగపప్పు పొడి ఉంటుంది కదా, అదైతే వేసేసుకొని నెయ్యి వేసేసుకొని అయితే చక్కగా ఇడ్లీలు అయితే తినేసామన్నమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ తినేసాక ఇంకా పిల్లలు వెళ్ళిపోయాక ఇంకా లంచ్ ప్రిపరేషన్ ఉంటుంది కదా. ఇంకా 8:30 ఆఫ్టర్ ఇంకా లంచ్ ప్రిపరేషన్ కోసం అయితే ఇంకా సాంబార్ అయితే ఉన్నాయి. పప్పు తీసాను కదా, ఇంకా పప్పు కొంచెం తీసాను సాంబార్లో వేసేటప్పుడే. ఇంకా చింతకాయ చట్నీ కూడా ఉంది. ఇంకా దొండకాయలు కూడా ఉంటే పండిపోతున్నాయి. అసలు తీసుకొచ్చినప్పుడే అలాగే పండిపోయే ఉంటున్నాయి ఎక్కువ. మ్యాక్సిమం దొండకాయలు ఈ మధ్య 10లో ఒక్కటే పచ్చిగా ఉంటుంది, మిగతా అన్నీ పండిపోయి కూరకైతే అసలు బాగోట్లేదు అనమాట. ఫ్రైలాగా అవ్వట్లా. సీడ్స్ కూడా కట్ చేస్తున్నా పడుతూ ఉంది. రౌండ్గా అయితే నా దగ్గర కట్టర్ ఉంది, కట్ చేసేదాన్ని. పొడుగ్గా కావాలి, దీన్ని ఫ్రైలాగా చేద్దాంలే అని చెప్పేసి, ఫ్రై అన్న కొంచెం తినాలనిపిస్తుంది అని చెప్పి ఆ కూర ఫ్రై కానీ ఇట్లా డీప్ ఫ్రై అయితే అన్నీ శనగపిండి కొంచెం బియ్యపిండి అవన్నీ కలిపేసి గరం మసాలా వేసి ఇంకా అట్లా ముక్కలకైతే పట్టించేసి ఇంకా ఫ్రై అయితే చేసేసాను. సాంబార్లో నంచేసుకోవచ్చు కదా అని చెప్పి. ఇంక ఇక్కడైతే జిషి అయితే వెళ్తూ నాకు సాంబార్లోకి దొండకాయ ఫ్రై ఏమొద్దు, అప్పడాలు అయితే వేసి పెట్టమంది. ఒక తన వరకు అయితే అప్పడాలు అయితే వేస్తున్నాను. అదే కడాయిలో ఇంక దొండకాయ ఫ్రై అయిపోయాక ఇంక అప్పడాలు అయితే వేస్తున్నాను. ముందే వేసుకుంటే అప్పడాలు పౌడర్ లాగా అయితే రాలుతుంది కదా, అందుకని. ఇంకా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఇంకా ప్యాకింగ్ టైం అనమాట ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకా రైస్ అయితే ఇంకా జిషికి అయితే కలిపేసి పెడతాను కదా, ఇంకా ఆరబెట్టేస్తున్నాను. ఇంకొక బౌల్ అయితే సాంబార్ అలా అయితే ఇంకా బాక్సెస్ అయితే కట్టేయాలి. ఇంకా అవైతే పెడుతూ ఉన్నాను. ఇంకా ఎక్కడికెక్కడ ఒక దగ్గర అయితే పెట్టేసుకుంటాను, మళ్ళీ మర్చిపోతాను కదా. ప్లేట్స్ స్పూన్స్ ఒక దగ్గర, ఇంకా దొండకాయ ఫ్రై కూడా అవన్నీ వేసేసుకుంటున్నాను. ఇంక ఇది ఒక అయితే ఇంకా హడావుడిగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఒక 1 మినిట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలా ఉంటుందన్నమాట బాక్సెస్ కట్టేటప్పుడు. ఇంకా పాప కూడా 10 అయితే ఇచ్చేస్తాను కదా. ఇంకా ఫైనల్గా క్యారేజ్ అయితే ప్యాక్ అయితే చేసేసాను. ఇంకా ఇంతటితో ఈరోజు వీడియో అయితే ఇంతే. ఇంకొక వీడియోతో అయితే కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.